దుగ్గరాజపట్నం పోర్టు సీఎం చంద్రబాబు నాయుడు కాలమని కాంగ్రెస్ మాజీ చింతామోహన్ ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులకు పోర్టు సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రానివ్వకుండా నీరు కార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటను ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని చింతామోహన్ విమర్శించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో దుగ్గరాజపట్నం వెంటనే నిర్మించాలని మోహన్ డిమాండ్ చేశారు. ఆయన జాబు రాసి ఆపాడు. ఆయనకి బంధువులంటే ప్రీతి ఎక్కువ, చాలా ప్రీతి ఎక్కువ. ఆయనకు ఒక బంధువు ఉండేవాడు కృష్ణపట్టణంలో. ఆ బంధువుకి సహాయం చేసేదాని వల్ల 1,00,000 మంది రైతులు కోటీశ్వర్లు ఉండేవాడిని పట్టి 1,00,000 మంది బలహీన వర్గాలు మరి లక్షాధికారులు ఉండేవాళ్ళు. 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి దుగ్గరాజపట్టణ ఓడ రేవును ఆపినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఎప్పుడు అమరావతి మరి దుగ్గరాజపట్టణాన్ని నువ్వు ఎందుకు ఆపావు? ఎందుకు ఆపావు? ఎవరిచ్చారు నీకు హక్కు? చట్టానికి వ్యతిరేకం కదా, దాన్ని ఎందుకు జాబు రాశావు? నితిన్ గడ్కరీకి మరి తప్పు చేసిన తప్పును క్షమాపణలు చెప్పుకోవాలని సూళ్ళూరుపేట, గూడూరు, నాయుడుపేట ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతూ, ఆయన అంటున్నాడు ఈ మధ్య జీరో కరప్షన్. ఆయన మరి ప్రతి పోలీస్ స్టేషన్లో కరప్షన్ ఉంది, ప్రతి తాలూకా ఆఫీసులో కరప్షన్ ఉంది, ప్రతి ఎమ్మెల్యే ఈరోజు కరప్ట్ అయింటాడు ఏదో ఒక 10% తప్పించి. మరి మంత్రులు కూడా దాదాపుగా కరప్షన్లో ఉన్నారు. మరి ఎందుకు చెప్పే జీరో కరప్షన్ అంటావు, జీరో పేదరికం అంటావు? నీ పెట్టి మాటలు ఆపేసి నీ యోగా ఎందుకు? యోగా ఇచ్చోడా ఏంటంటే కావాల్సింది పేదలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి దుగ్గరాజపట్నం ఎందుకు ఆపాడు? ఈ యోగాలు, ఫాదర్స్ డేలు అన్నీ ఆపేసి వెంటనే దుగ్గరాజపట్టణం పోర్టు పనులు ప్రారంభించేందుకు నువ్వు వెంటనే పునాదిరాయి వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మరి ఈ ప్రాంతంలో నిరుద్యోగుల పరిస్థితి నిరాశగా కన్నీటితో ఉన్నారు. బీటెక్లు పాస్ అయ్యారు, ప్రతి ఇంట్లో 2 ఉన్నారు. ఈరోజు అమ్మా నాయన పెట్టిన తిండి తింటూ కష్టాల్లో ఉన్నారు, కృషించిపోతున్నారు. వాళ్ళకి సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు. నువ్వు ఎన్ని ఆపేసాయి? దేవతల రాజధాని అంటావు, ఏందా దేవతల రాజధాని, దెయ్యాల రాజధాని? అది ఇక్కడికి రావాల్సినటువంటి ప్రతి దాన్ని, దుగ్గరాజపట్టణాన్ని, మనవరం బెల్ ఫ్యాక్టరీని, వీటన్నిటిని నువ్వు తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీదని నేను తెలియజేస్తూ, ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం.